మంచిర్యాలలోని ఉషోదయ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను సందర్శించారు. ప్లాన్ చేస్తున్నారు. నిజానికి భారతదేశం మన ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్పోర్ట్స్ కి అథ్లెట్స్ కానీ మిగతా వేటికైనా కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం అనేది లభించట్లేదు. మన మట్టిలో ఎంతో ఉన్నారు, వాళ్ళందరినీ వెలికి తీయాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు కూడా ఒక స్పోర్ట్స్ స్టేడియంని అలాగే ఒక స్పోర్ట్స్ హబ్ లాగా ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే మన మంచిర్యాలలో కూడా సాయికుంటలో 11 ఎకరాలలో ఒక స్పోర్ట్స్ స్టేడియం అంటే సింథటిక్ ట్రాక్, అలాగే స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం 19 కోట్ల. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.